నాకు ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయమున ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఫేస్బుక్ ద్వారా చూసేటువంటి కుటుంబాలు మీకందరికీ నా శుభములు. ఇంత మట్టుకు నడిపించిన ప్రభువు ఈరోజు కూడా మిమ్మలను ఆశ్చర్యముగా నడిపించబోతున్నాడు. చూడండి, ఆయన ఎలాగూ ఈరోజు మిమ్మల్ని నడిపించబోతున్నాడు అనడానికి ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడో మనం విందాం. 46వ కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఒక నది కలదు. నాకు ప్రియమైన దేవుని బిడలారా, పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు దేవుని యొక్క కృపలో శక్తిలో వృద్ధి చెందుటకు కారణం వారిలో ఉన్న అభిషేకపు శక్తి. ఇక్కడ కూడా దేవుని బిడలారా వాక్యం సెలవిస్తుంది, ఒక నది కలదు. ఆ మాట దేనిని చూపిస్తుందని మీకు తెలుసని నేను నమ్ముచున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో, దేవుని బిడ్డలారా, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. వాక్యము సెలవిచ్చినట్లుగా నా యందు విశ్వాసముంచువాడెవడో వాని కడుపులో నుండి జీవ నదులు ప్రవహించెను. నదులు అనగా అభిషేకమునకు సాదృశ్యం. ప్రియులారా, నది ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అప్పుడే ఆ నది వెళ్ళు చోటల్లా ఆ చుట్టుప్రక్కల ప్రజలు క్షేమంగా ఉంటారు. ఆ నది ఒక ఆనకట్ట కట్టినట్లయితే తన్ని ఒక చోటనే నీళ్లు ఒక చోటనే నిలబడతాయి. ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే మేలు. అయితే ఆ నీళ్ల యొక్క గుణం ప్రవహిస్తూనే ఉంటుంది. మీలో అభిషేకం ఉంది కదా, ఆ అభిషేకం ఏం చేయబోతుంది? మిమ్ములను దేవుని కొరకు లేపబోతుంది, ప్రజల కొరకు లేపబోతుంది. ఆ అభిషేకం ప్రవహిస్తుంది. మీరనుకోకూడదు, నాలో అభిషేకం లేదు, ఏ కార్యము లేదని. ఇప్పుడే ఆత్మవశులై మీరు ప్రార్థించగా మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా అప్పగించుకున్నట్లయితే ఆ అభిషేకపు నది మిమ్మల్ని ఏం చేస్తుందంటే అది సంతోషింపచేసే నది. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 4:4 ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించుడి అంటున్నాడు. ఇప్పుడు కూడా ప్రభు యొక్క నామములో ఈ అభిషేకము అనబడిన నది మీ ప్రాణాత్మ శరీరములను మాత్రమే కాదు, మీ కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిలో ప్రవహించినట్లు అందరము ఆత్మలో నిండి ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన తండ్రి, భూమికి ఆకాశమునకు సర్వాధికారము కలిగిన దేవ, ఇంత మట్టుకు నడిపించిన దేవ, నది అనబడు అభిషేకమా మీ బిడ్డలలో వేగముగా ప్రవహించండి. ఆ నది వెళ్ళు చోటెల్లా క్షేమము కదా. మీ బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఒక అభివృద్ధి ఉండాలి. మీ బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రార్థనలో అభివృద్ధి, ఆర్థికములో అభివృద్ధి, శరీర ఆరోగ్యములో అభివృద్ధి, ఆత్మీయతలో అభివృద్ధి కలుగ చేయండి అయ్యా. మీ బిడ్డలను కొలత లేకుండా ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం. యేసునామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ఒక నది మీలో ప్రవహించుచున్నది. ప్రభునందు సంతోషంగా ఉండండి. ఈ దినమంతా ప్రభు ఆశ్చర్యముగా నడిపించునుగాక. మీరు విన్న ఈ సందేశం మీరు మర్చిపోకుండా మీలో అనేకులకు షేర్ చేయండి. వారిలో ఈ సంతోషం కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.